హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ కర్రీ అండి. సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్లోకి, బగారా రైస్ ఎందులో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇందులోకి కలుపుకోవడానికి ఏమీ అవసరం లేకుండానే ఈ గ్రేవీతోటే కడుపు నిండుగా తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే 1 కేజీ వరకు తీసుకున్నాను ప్రాన్స్‌ని. పీల్ చేసేసిన తర్వాత 1 కేజీ ఉంటాయండి. ఇవన్నీ శుభ్రం చేసేసుకొని సాల్ట్, కొంచెం వెనిగర్, అలాగే కొంచెం పసుపు వేసేసి వాటిని కొంచెంసేపు నానబెట్టేసుకొని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకునే ప్రాన్స్‌ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి 5, 6 లవంగా, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలండి. వాటితో పాటు 3 పచ్చిమిర్చి కూడాను స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ సాటే చేసుకోవాలండి. దాన్ని బాగా కలుపుతూ సాటే చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ టొమాటోని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా టొమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. టొమాటోస్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మేము శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వాటర్ ఏమీ లేకుండా వేసేసుకోవాలి. ప్రాన్స్లో ఎక్కువగానే వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. సాల్ట్ కానివ్వండి ఇవేమి కూడా ఇప్పుడే వేయకుండా తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. కారం మాకు స్పైస్ని బట్టి ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చండి. సాల్ట్ ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది. అవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. కట్ చేసేసి కుక్ చేసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ప్రాన్స్ని. మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ కవర్ చేసేసి గ్రేవీ మొత్తం కూడా దగ్గర పడే వరకు, కర్రీ థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కొబ్బరి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ ఇష్టం లేని వారండి ఇది స్కిప్ చేసేసి దీని బదులుగా కొంచెం కాజు పేస్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని కవర్ చేసేది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 2 మినిట్స్ కోసం కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది వేడివేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అందరికీ ఇష్టమైన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇందులోకి కలుపుకోవడానికి ఇంకా వేరే కర్రీతో పని లేకుండా ఈ గ్రేవీతోనే కడుపు నిండుగా తినొచ్చండి. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.